లోకములో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన సహవాసంలోనికి, సంఘములోనికి, వెలుగులోనికి పిలిచిన దేవుడు, అందులో నుండి దేవుని పనిలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నా బిడ్డని నేనే కదా పిలిచాను. ఇప్పుడు పోరాటంలో పడ్డది నా కుమార్తె, పోరాటంలో పడ్డాడు నా కుమారుడు. నేను తోడుగా లేకపోతే శత్రువు చేతిలో చిత్తయిపోతాడని అనుక్షణం నీడవలే వెంటాడుతాడు. చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు. ఆయనే ప్రాకారమై ఉంటాడు. నీకు తెలీదా సంగతి? ఆయన అద్భుతమైన ప్రాకారం నీకుంది. ఏం పిలిపోయి ఏం ఏర్పాటన్నా సరే, పిలిచాడని వచ్చాను, నన్ను వాడుకోవట్లేదు కన్నా అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సేవలోకి వచ్చిన వాళ్ళు, పరిచర్యకు వచ్చిన వాళ్ళు, నేను ఇక్కడే ఆగిపోయాను, ఇక్కడే అయిపోయాను, ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఎంతో చేయాలనుకున్నాను, మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్తా. ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. నేను ప్రార్థన చేసేది ఇక్కడ కూర్చున్నాను, నేను దేవుని వాక్యం వివరించడానికి. ఏం మాట్లాడతాడో దేవుడు అన్న ఆశ ఉండాలిగా. నిద్రమోహం వేసుకొని ఊరకు అటు ఇటు దిక్కులు చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో వాక్కుంటా కూర్చుంటే ఎట్ట? ఏం అడిగాం ప్రార్థనలో? మాట్లాడయ్యా అని అడిగినప్పుడు భయంగా వినాలిగా. ఏం మాట్లాడుతున్నాడో దేవుడు, నా ప్రశ్నకి ఏం ఆన్సర్ వచ్చిందని కూర్చోవాలిగా. ఆయన మాట్లాడే దేవుడు. ఇది పోతే మళ్ళీ ఆదివారం, అది పోతే ఇంకెప్పుడో. జాగ్రత్తగా వినండి. నన్ను వాడుకోవట్లేదు దేవుడు, ఏదో కొంచెం అరాకొరా చేసి అక్కడే ఆగిపోయాను, పరిచర్యకు వచ్చి ఇక్కడే ఆగిపోయాను, ఓ పరిచారకుడిగా పరిచారకురాలిగా మాత్రమే మిగిలిపోయాను, నేనేదో సేవ చేద్దాం అనుకున్నా, కాపర్ని అవుదాం అనుకున్నా, సువార్థికుడిని అవుదాం అనుకున్నా, అనేక ప్రాంతాలు ఉజ్జీవం చూడాలనుకున్నా, ఏది నా వల్ల జరగట్లేదు, ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే రెండు కారణాలను బట్టి. నువ్వు మంచిగా, క్రమంగా, దీవెనకరంగా, హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతకగోరినా, నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోయావంటే రెండు కారణాలు. ఒకటి, దేవుడు తన పని నీ ద్వారా బలంగా జరిగించడానికి ఇంకా సమయం ఉండి ఉండవచ్చు. ఆ సమయం కూడా ఎందుకంటే నీ ద్వారా గొప్ప పని జరగటానికి ముందు నిన్ను సిద్ధపరుచుకుంటుండొచ్చు దేవుడు. నీ ద్వారా ఒక గొప్ప పని జరగాలంటే దేవుడు ముందు నిన్ను సిద్ధపరచుకోవాలి. నిన్ను సిద్ధపరచుకోకుండా ఒక గొప్ప పని నీకు అప్పచెప్పడు దేవుడు. ఇది దేవుని పద్ధతి. ఒక గొప్ప పని నీకు అప్పచెప్పాలంటే దానికి అనుగుణ్యంగా ముందు ఆయన నిన్ను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప పని నీ ద్వారా ఆయన చేయిస్తాడు. సో దానికి టైం ఉండొచ్చు ఒకటి. లేదా నీ మీద ఏర్పాటు ఆ విషయంలో అంతవరకే అవి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సండే స్కూల్ టీచర్. ఆయన జీవితం అంతా అంతే గతించిపోయింది. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఆయన్ను వాడుకున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఈ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడిని వాడుకున్నాడు దేవుడు. ఇంకా ఆయన చేసిన పరిచర్య మిగిలింది ఏది గుర్తింపబడలేదు. ఒక 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేసింది ఒక్కటే గుర్తింపబడింది. 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేశాడు. ఆ 12 ఏళ్ల చిన్నోడు ఒక షాపులో పనిచేస్తుంటే అక్కడ ఇతను వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతన్ని రక్షణలోకి నడిపిస్తాడు, ఆ 12 ఏళ్ల అబ్బాయిని. ఆ తరువాత జరగాల్సిన పరిచర్య అంతా 12 ఏళ్ల అబ్బాయితో జరిగింది. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సువార్తను పరిచయం చేశాడు ఆయన. దాదాపు 1 కోటి మంది ప్రజలకు దేవుని యేసుని పరిచయం చేశాడు ఆయన. ఆయన డిఎల్ మూడీ ద్వారా అంతమందిని ప్రభావితం చేయటం దేవుని ఏర్పాటు అయితే, ఎడ్వర్డ్ ద్వారా డిఎల్ మూడీని పట్టుకోవటం ఒక ప్రణాళిక. ఏమైనా అర్థమైందా మీకు? ఇక్కడ ఎడ్వర్డ్ వర్క్ ఏంటి? డిఎల్ మూడీని సిద్ధపరచడమే. ఆయన సిద్ధపరచబడిన తర్వాత జరగాల్సిన పని అంతా ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, అది చూడండి, ఒకళ్ళకొకళ్ళు ఎవరెవరిని ప్రభావితం చేశారో చూడండి.
ఎడ్వర్డ్ గారేమో డిఎల్ మూడీ గారిని ప్రభావితం చేస్తే ఆయనేమో మేయర్ని, తర్వాత చాప్మెన్, తర్వాత బిల్లీ సండే, తర్వాత చివరికి బిల్లీ గ్రహం దగ్గరకు వచ్చి ఆగింది. ఒకళ్ళు ఇక్కడ వచ్చి అంటాడు, క్వశ్చన్ మార్క్ వేసి, మరి నీ సంగతి ఏందంటాడు. వరుసగా ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిని ప్రభావితం చేశాడు దేవుడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నీ మీదున్న ఏర్పాటు నెరవేర్చడానికి దేవునికి ఇంకా సమయం అవసరమై ఉన్నదేమో, నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ సమయము వచ్చిన నాడు తప్పకుండా దేవుడు నిన్ను లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు ఆయన. ఇది మొదటి సంగతి. అయితే రెండవది, ఒకవేళ నీకు ఇచ్చిన పరిచర్య, నేను ఇంతవరకే ఆగిపోయాను, ఈ కొంచెంలోనే ఆగిపోయాను, ఇంకా ముందుకెళ్ళలేకపోయాననే దిగులు నీకుంటే, ఆ కొంచెములో నుండే శ్రేష్టమైన వాటిని దేవుడు తీసుకొచ్చి నీ ద్వారా పనిని నెరవేరుస్తాడు. నీకు ఇచ్చే బహుమానం నీకు ఇస్తాడు. పిలిచిన వాడు, మళ్ళీ చెప్పు, ఇంకోసారి చెప్పు, పిలిచిన వాడు నమ్మదగిన. కాబట్టి ఇక్కడ ఉన్నాళ్ళైనా, లైవ్లో వీక్షించే వాళ్ళైనా అందరూ గుర్తించండి, ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు కానీ వాడుకోవట్లేదు అనే చింత నీకొద్దు. ఒకవేళ సమయం ఉండిందేమో, లేకపోతే నీ ద్వారా జరిగిస్తున్న చిన్న చిన్న పనుల ద్వారానే దేవుడు అందులో నుంచి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడేమో, అందులో నుంచి గొప్ప వ్యక్తులను లేపబోతున్నాడేమో. ఆమెన్. అటు దిగులు పడ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, పిలిచిన వాడు రైట్. అబ్రహామును పిలిచాడు, అబ్రహాము దేవుని మాట నమ్మి వచ్చాడు. మనల్ని నమ్మి ఒకళ్ళు వస్తేనే మనం వాళ్ళకి అన్యాయం చేయడానికి ఇష్టపడం. అలాంటిది దేవుడిని నమ్మి ఒకడు అడుగు ముందుకేసినప్పుడు దేవుడు ఎలా అన్యాయం చేస్తాడండి? అందుకని అబీమెలెకును అడ్డగించాడు. అబ్రహాముకు వల్లైనంత వరకు చూశాడు, వల్ల కాలేదు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. వెంటనే దేవుడు దర్శించి అబీమెలెకును అడ్డగించాడు. క్లియర్గా రాసుంది, నేను నిన్ను అడ్డగించి తిని అనే మాట. ఒకవేళ దేవుడు అడ్డగించకపోతే పరిస్థితులన్నీ ఇంకో రకంగా అయిపోయాయి. ఇక్కడ అబ్రహాం లైఫ్లోనే కాదండి, అబ్రహాం ఒక్కడే కాదు పిలవబడింది. ఈరోజు నువ్వు నేను మనం కూడా పిలవబడ్డాం. పాపము చేయకుండా, దేవునికి విరోధంగా పాపం చేసి నాశనం కాకుండా అబీమెలెకును అడ్డగించాడు. ఎందుకంటే వాడికి తెలియదు విషయం. అందుకే కృపగల దేవుడు వాడిని కూడా కరుణించి, ఎవరై సోదరుడా నీకు తెలియదురా, చస్తావు నువ్వు ఆ పని చేసావంటేనే అడ్డగించాడు. తన దాసుని భార్య పాడవకుండా ఆమె విషయంలో, తన దాసుని విషయంలో అవతల వ్యక్తిని అడ్డగించాడు. అండ్ వాడు కూడా నాశనం కాకుండా అడ్డగించాడు. ఇద్దరికి మేలు కలిగినట్లు దేవుడు అడ్డగించాడు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, శత్రువు బారిన, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే వారి బారిన పడకుండా దేవుడు నిన్ను సేవ్ చేస్తూ ఉండొచ్చు. ఆయన వాళ్ళని అడ్డగిస్తూ ఉండొచ్చు. ఇప్పటికి చాలాసార్లు నీ విషయంలో అడ్డగించాడు ఆయన. నీకు దుర్మార్గం జరగకుండా, నీకు అన్యాయం జరగకుండా, నీకు ద్రోహం జరగకుండా, అది నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, నీ యజమానుడి విషయంలో కావచ్చు, యజమానురాల విషయంలో కావచ్చు, దేవుడు చాలా విషయాల్లో చాలాసార్లు నిన్ను అడ్డగించి ఉండొచ్చు, నీ వారిని అడ్డగించి ఉండొచ్చు, లేదా వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను అడ్డగించి ఉండొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? నా విషయంలో అయితే చాలాసార్లు మరణాన్ని అడ్డగించాడు, రోగాన్ని అడ్డగించాడు, సమస్యలను అడ్డగించాడు, శత్రువులను అడ్డగించాడు అన్న నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అడ్డుపడకపోతే, ఆయన అడ్డగించకపోతే నీ చరిత్ర, నా చరిత్ర ఎప్పుడో. కాబట్టి మన విషయంలో దుర్మార్గత జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. ఇక్కడే రెండు పాఠాలు ఉన్నాయి. రెండవది, చాలాసార్లు దేవునికి విరోధమైన పాపము చేయకుండా మనల్ని ఆయన అడ్డగిస్తూ ఉంటాడు. దుష్టత్వము, దుర్మార్గత మన మీద జరగకుండా అడ్డగించే దేవుడు మన ద్వారా దుష్టత్వం జరగకుండా కూడా అడ్డుపడతా ఉంటాడు. ఇది రెండవ సంగతి. నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు
ఆయన అడ్డగింపులు దలుచుకున్నప్పుడు నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో ప్రభువా, నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతాను, ఏమైపోయేదాన్నో, ఏమైపోయేవాడినో అనుకొని ఏడవాల్సి వచ్చింది మనం. దేవుడు తన పని చేయునట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు. అది మేలా కీడా? ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు. మీకెవరికి కూడా నేను తెలిసేవాడిని. షాలేం రాజు అనేవాడు ఎవరికి తెలిసేవాడు కాదు. ఈరోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టడమే దీనికి కారణం. ఈరోజు నువ్వు ఫీల్ అవుతుంటావు, ఏడుస్తుంటావు, దుఃఖపడుతుంటావు, బాధపడుతుంటావు. అందరికి అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి, నాకేంది నాయన అన్నీ మూసేసి కూర్చున్నావు? ఏనన్నే బతకని తలుచుకోలేదా? సావగొట్టాలనుకున్నావా? చుట్టూ శూన్యం పెట్టేశావేంటి? ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం అవును. నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా. నా కుమారి దొరకదు, నా కుమారుడా దొరకదు. నువ్వు నా దారిలోకి రావాలి, నా పిలుపులోకి రావాలి, నా ఏర్పాటులోకి రావాలి, నువ్వు లోబడాలి. ఇది న్యాయం కాదు ప్రభువా అని మనం అనకూడదు. ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్నే చూస్తాం, ఆయన మన భవిష్యత్తు చూస్తాడు. ఓకే, పిలుపునకు లోబడినట్లు మనల్ని దేవుడు అడ్డగించడం మంచిదా కాదా? మనకి ఏ దారి దొరకకుండా చేయడం మంచిదా కాదా? ఒకవేళ అది అలా చేయకపోతే, ఏదో ఒక దారి దొరికితే అందులో మనం ఫిక్స్ అయిపోతే ఈ గొప్ప ధన్యత మనం పోగొట్టుకుంటాం. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపా. ఈ పాటే ఉండేది కాదు. నా చదువు కంటిన్యూ అయినట్టయితే, నేను ఏదన్నా ఉద్యోగస్తుడైనట్టయితే ఈ పాట ఉండేది కాదు. నా పను వ్యాపారమో కంటిన్యూ అయినట్టయితే ఈ పాట ఉండేది కాదు. అన్ని అడ్డగించి శూన్యం చేసి ఆయన వైపుకు ఆకర్షించినందున ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా అని పాడుకుంటున్నాం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. లేకపోతే ఈ పాటలు ఉండేయా? అప్పుడేమో ఏడుచుకున్నా, దేవుడి మీద ఏడవని రోజు లేదు. కూర్చొని నన్ను చంపేయచ్చుగా అని కూడా అడిగా. నాలంటాడు వాడు, బతకటం అవసరమా? నా ప్రాణం తీసుకొని ఆయన నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా ఆత్మహత్య చేసుకుంటే, అందుకే నువ్వే ఏదో ఒక వంక పెట్టి లేపేసాయి అని కూడా ప్రార్థించాను. మీకు తెలుసా? ఒకసారి కాదు, చాలాసార్లు. దేవుడి కృప, ఆ ప్రార్థన మాత్రం వినలా. విన్నట్టయితే అప్పుడు పోయేవాడిని. వినలా. కొన్ని ప్రార్థనలు దేవుడు వినకపోవటమే మంచిది మనకి. అప్పుడున్న బాధను బట్టి అలా అడిగా. అది ఆపునాన్న, ఆపేసి పూర్తిగా. దేవుని మహాకృప, దేవుడి కార్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు 3 విధములైన అడ్డగింపులు మనం చూసాం. నంబర్ 1, దేవుని పిలుపుకు మనం లోబడినట్లు ఏ దారి మనకు దొరకకుండా ఆయన అడ్డగించటం అనేది మనకి మేలు. ఒకవేళ నువ్వు అలా అడ్డగింపబడుతుంటే మరి ఏ ఏర్పాటు, ఏ పిలుపు నీ మీద ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, విమర్శించుకో, దేవుని ముందు కూర్చో. నీకు అర్థం కాకపోతే అడుగు, దేవుడే మాట్లాడతాడు నీతో. 1. 2వది, దుష్టత్వము మన మీద జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. 2. 3వది, మనము దుష్టత్వం చేయకుండా కూడా అనేక సార్లు ఆయన అడ్డగించాడు. నువ్వు అట్లా చేయకూడదు నాన్న, నువ్వు అది చేయొద్దని ఏదో ఒక విధ డిస్టర్బెన్స్ వచ్చేసి
నీ ద్వారా దుష్టత్వం జరగకుండా ఆయన నిన్ను ఎప్పటి వరకు కాపాడుకొచ్చాడు. అడ్డగించాడు, చాలాసార్లు అడ్డగించాడు. ఎంతమందికి ఈ అనుభవాలు ఉన్నాయో మీ పర్సనల్ మీకే తెలుసు. ఆయన పదే పదే దేవుడు అడ్డగిస్తుంటే ఆయన అడ్డగిస్తాడని మూర్ఖంగా మొండి కోడె దూడలాగా పదే పదే నువ్వు అలా వెళ్ళకూడదు. దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు అంటే దేవుడు దాన్ని ఇష్టపడట్లేదని గుర్తెరిగి నువ్వు జాగ్రత్త పడాలి, మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. నాకు విరోధముగా నీవు పాపము చేయకుండానట్లు నేనే నిన్ను అడ్డగించి తిని, లేకపోతే అవుట్రా నువ్వు. ఎన్నోసార్లు నీవు నేను మనం దేవునికి విరోధంగా పాపం చేయటానికి అడుగులు వేసిన వేళ దేవుని మహాకృప మనల్ని అడ్డగించింది. లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేసి ఎప్పుడో నాశనం అయ్యేవాళ్ళం.